అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. మాఘపురాణము 3వ అధ్యాయము. దిలీప భూపతికి వశిష్ఠ మహర్షి ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ దిలీప భూపతి, నేను వివరించు విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపుము. ఇది అతి పురాతనమైనది. ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలొచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకు లోనయ్యారు. త్రాగటానికి నీరు కానీ తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటలాడిపోయారు. పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి. ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు. ఇంకా వారేమి యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలరు? దేవతార్చనలు గాని ధర్మ కార్యములు గాని లేవు. అడవులందు తపస్సు చేసుకొను మునీశ్వర్లు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకొనలేక వలసపోసాగారు. ఈ ప్రాంతమున ప్రవహించే రేవా నది తీర ప్రాంతమంతయు నీరు లేక ఫలవృక్షములు పంట భూములు ఎండిపోసాగాయి. కనీసము త్రాగటానికి నీరు కూడా లేని పరిస్థితి దాపురించింది. ఆ అడవి యందే బహుముఖ ప్రజ్ఞశాలియు తపోధన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసించుచుండెను. ఈ అనావృష్టి ప్రభావము ఆయనకు కూడా తగిలినది. ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు. ఎంతో కాలము నుండి ఉంటున్న ఈ ప్రాంతమును విడువలేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు. ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు సమీపమునందే ఉన్నది. హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండుటచే కైలాస పర్వతము వెండి కొండవలే ప్రకాశించసాగింది. ఆ ప్రాంతమంతయు ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఉండుటచే వాటి కాంతితో అది దగదగా మెరవసాగింది. ఆ కొండ వద్దకు తరచు మహర్షులు, జ్ఞానులు, సిద్ధులు, తపోశక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణుని భక్తిభావములతో స్తుతించి వేన్నోళ్ళ కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు. యక్ష కిన్నర కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతానికి వచ్చేడివారు అని చెప్పగా, దిలీప చక్రవర్తి మహాత్మా, ఈ పర్వత వైశిష్ట్యత కడు రమ్యంగా ఉన్నది మరియు వింతగొలుపుచున్నది. మరిన్ని విశేషములు విన్నవించవలసిందని కోరుతున్నాను. నాకు తెలియని విషయములెన్నియో మీకు తెలిసియుండును. మీరు విజ్ఞాన సంపన్నులు, సర్వశాస్త్రములు మీకు తెలిసినవే. కావున మీ నుండి మరికొన్ని క్రొత్త విషయములను వినాలనే కుతూహలముతో ఉన్నాను అన్నాడు. అంతట వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. రాజా, విషయ పరిజ్ఞానము సంపాదించుకొనవలెననే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది. నీ అభిష్ట ప్రకారమే విన్నవింతును. శ్రద్ధగా గ్రహింపుము. వింత వింత వన్యమృగములు పలు రకములైన పక్షులతో నిండి ఉన్న ఆ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది. కడు వింత గొలుపును. ఇందరి చెట్లు చిత్రాతి చిత్రములైన వర్ణములతోనూ ఫల పుష్పాదులతోనూ నిండియుండి కడు రమ్యంగానూ ఆకర్షణీయముగానూ ఉండును. ఆ పర్వతరాజము 30 యోజనములు పొడవు, 10 యోజనముల ఉన్నతమై అలలారుచుండెను. ప్రకృతి సౌందర్యమునంతను సంతరించుకొన్న ఆ పర్వతరాజము కడకు భృగు మహర్షి వచ్చి ఆ పర్వతం యొక్క అందచందాలకు, సుందర నయనానందకర దృశ్యములకు అచ్చెరువొంది కడు సంతసించినాడు. తాను తదేక దీక్షతో తపస్సు చేసుకొనుటకు ఇదే అనువైన ప్రాంతమని ఎంచి
అచ్చోటనే తన ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకొనసాగాడు. ఇట్లు కొంతకాలం గడిచిపోయింది. భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది. అత్యంత పరమ నిష్ఠాగరిష్ఠుడగు భృగు మహర్షికి ఆ ప్రాంతం ఎంతయో తగినట్లుగా ఉన్నది. భృగు మహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు. ఇట్లుండగా ఒకనాడొక గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి విహరించుచు తపమాచరించుకుంటున్న భృగు మహర్షిని చూశాడు. మహర్షి పట్ల ఆకర్షితుడై తన వృత్తాంతమునిట్లు విన్నవించుకోసాగాడు. ఓ మహాత్మా, తమరు తపోశక్తి సంపన్నులు, సర్వజ్ఞులు కావున మీరు దయదలచి నా కష్టములను కడతేర్చుమని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంతట భృగు మహర్షి, గంధర్వ, నీకొచ్చిన కష్టమేమి? నీవెందులకు విచారముగానున్నావు? నీ వృత్తాంతమంతయు నాకెరిగింపుమని ఆజ్ఞాపించాడు. గంధర్వుడు, ఓ భృగు మహర్షి, నా కష్టమును నేనేమని విన్నవించగలను? నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించినది. కానీ ఎందుచేతనో నాకీ పులిముఖము కలిగినది. నాకీ దురావస్థ ఎందుకు కలిగినదో తెలియకున్నది. నే చేసిన పాపమేమిటో బోధపడకున్నది. ఈ పులిముఖముతో కడు బాధలు పడుతున్నాను. ఎవ్వరికీ నా ముఖము చూపించలేకున్నాను. నన్ను చూసిన వారందరూ నేనొక పులినని పలకరించుటలేదు. ఇక ఈమె నా భార్య. అత్యంత రూప లావణ్యము గలది, మిక్కిలి గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపం వలన నేనందరికీ దూరమైపోతున్నాను. కావున నాకీ రూపమునకు కారణమును తెలిపి దాని నివారణోపాయము కూడా తెలుపమని వేడుకుంటున్నాను అన్నాడు. గంధర్వుని వృత్తాంతము, అతని దీనాలాపములను విని అతని వికృత రూపమును చూచిన భృగు మహర్షి హృదయము ద్రవించినది. తన హృదయాన్నెవరో కలచివేసినట్లయింది. వికృత రూపంలోనున్న ఆ గంధర్వునికి ఎట్లయినను తన శక్తి కొలది సహాయం చేయవలనని నిశ్చయించుకొన్నవాడే, ఓ గంధర్వకుమార, నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి, భాగ్యహీనుడవు. నీ అదృష్టహీనత వల్లే నీకీ దురావస్థ కలిగినది. మనిషిని కృంగజేసేవి మూడు. అవి పేదరికము, పాపము, దురదృష్టము. ఇవే మనిషిని కృంగదీస్తాయి. కావున వీటిని నివృత్తి చేసుకొనాలి. ఇది ఒక్క మాఘమాస స్నానం వలననే సాధ్యము. దీనికి అదియే పరమ ఔషధము. మాఘమాస స్నానమును ప్రతి వారును జాతి, కుల, మతముల భేదం లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపములను నివృత్తి చేసుకొనవచ్చును. కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానము ఆచరింపుము. నీకు శుభములు చేకూరగలవు. ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నది స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజలు నిర్వర్తించండి. మీకు మేలు కలుగుతుంది అన్నాడు. మాఘమాస నది స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి. భయపడకు, నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు. గంధర్వుడు, అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పినది విన్నారు. మాఘమాస మహత్యమును గ్రహించారు. వెంటనే సమీపమందున్న నదిలో సతీ సమేతముగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే నదీ స్నానం చేశాడు. అంతే, వెంటనే అతనికున్న పెద్ద పులిముఖము గల రూపము పోయి అందమైన ముఖ వర్చస్సుతో వెలిగిపోసాగాడు. భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందముతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖ వర్చస్సుతో ప్రకాశించుచున్న భర్తను బిగియారా కౌగలించుకొన్నది. అమితానందముతో ఆ గంధర్వ దంపతులు ఆనందసాగరములో ఒలలాడిరి. కొంతసేపటికి ఆ గంధర్వులిద్దరూ తేరుకొని మునిశ్రేష్ఠుడైన భృగు మహర్షి వద్దకు వచ్చారు. వారిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి భృగు మహర్షిని వేణోళ్ల కొనియాడి తమ నిజవాసానికి వెడిలిపోయిరి. భృగు మహర్షి వారిని హృదయపూర్వకంగా దీవించి
పంపివేసెను. ఈ విధముగా గంధర్వయోగుని చరిత్రను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి, రాజా, వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత. కావున మాఘమాసంలో కేవలము నది స్నానం ఆచరించినచో ఎంతటి పుణ్యఫలము సిద్ధించునో తెలుసుకొంటివి గదా. మాఘమాస నది స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అన్నాడు. ఈరోజు కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.